దేవుడు. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. దేవుని యొద్ద ఉండెను మరియు దేవుడై ఉండెను. ఇది ఎలా పాసిబుల్? ఇక్కడే మనం దేవునితో ఐక్యమై ఆలోచించాలి. భూసంబంధిత ఆలోచన వలన మనం ఈ విషయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము. మనలో దేవుని శక్తి ఉంది. దాన్ని గుర్తెరిగి దేవుని వారసులుగా అంటే దేవుని కుమారులుగా ఆలోచించినప్పుడు మాత్రమే మనము ఈ వచనానికి సమాధానం తెలుసుకోగలము. ఈ విషయాన్ని లోక సంబంధమైన ఎడల ఎప్పటికీ అర్థం కాదు. వివరంగా చెప్పాలంటే నీవు ఎవరు అన్నప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏమిటి? నీ పేరు చెప్పగలుగుతావు. నేను ఫలానా అని చెప్పగలుగుతావు. అది నీ ఐడెంటిటీ మాత్రమే. నీ దేహం మాత్రమే నీవు చూపగలవు. నీలో ఉన్న మంచివాడు, చెడ్డవాడు, భిన్నమైనవాడు, నానాక విధముల వారిని నీ ప్రవర్తనతో చూపించగలరు కాని బయటికి వారిని చూపించలేవు. కాని దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు ఒకే సమయంలో తన ప్రత్యక్షతను అనేక చోట చూపించగలుగుతాడు. అది దేహముతోనూ, ఆత్మతోనూ, సర్వోన్నతమైన స్థలంలో సర్వోన్నతునిగా కనిపించగలడు. అందుకే మనకు దేవుడు ఒక్కడే అన్న కోణంలో తన వాక్యం ద్వారా తెలియజేశారు. ఈ విషయాలు అర్థం కావాలంటే దేవుడంటే ఏమిటి అన్న తపన మనలో ఉంటే కాని అర్థం కాని విషయమిది. ఇదే క్రైస్తవ విశ్వాసంలోని ట్రినిటీ డాక్ట్రిన్‌కి ఫౌండేషన్. దేవుడు ఒక్కడే. మనకు 3 పర్సన్స్ లాగా కనపడతారు. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఇక్కడ యోహాను వాక్యము అంటే యేసుక్రీస్తు అని చెప్పాడు. యేసు దేవుడు, కాని ఫాదర్ అయిన దేవునికి వేరుగా లేడు.